వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నేను ఎవడిని క్వశ్చన్ మార్క్. నేను ఎవడిని పార్ట్ 2. ఇంతకుముందు పార్ట్ 1 చూసాం కదా, ఇప్పుడు పార్ట్ 2. మన వీడియోలు కులాలకు మతాలకు సంబంధించినవి కానే కాదు. రామాయణ మహాభారతాలకు సంబంధించినవి అంతకంటే కానే కాదు. బైబిలు ఖురాన్కు సంబంధించినవి, త్రిపిటకాలకు సంబంధించినవి కానే కాదు. ప్రతి ఒక్కడూ కూడా వాటిని గురించి చెప్పారు. కానీ మన అవి కాదు. నేను అంటే ఏంటి? ప్రతి ఒక్కడు నేను అనాల్సిందే కదా. స్త్రీ అయినా పురుషుడైనా నపుంసకైనా నేను నేను అనాల్సిందే. ఆ నేను మూలానికి పో. నేనున్నాను అంటున్నాడు కానీ ఉన్నాను, నేను ఉన్నాను అంటున్నాడు కానీ నేను ఎవడో తెలుసుకోలేకపోతున్నాడు. ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళే అవధూతలు, యోగులు. వాళ్ళు చెప్పిన మాటలు, ప్రవచనాలు విని మన మనశ్శాంతిని పొందడం తప్ప చెయ్యగలిగింది, చేర్చగలిగింది, మార్చగలిగింది ఏమీ లేనే లేదు. చూడండి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటున్నారన్నమాట. అసలు నేను ఎవడిని మూలానికి పోయి ఆలోచించుకో. ముందు నీవు నీలాగే ఉండు, నీవు నీలోనే ఉండు, నీవు నీవై ఉండు, వేరే వాడిగా ఉండటానికి నటించవాకు. ప్రతి ఒక్కడూ కూడా నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను అని అంటాడు. ఒక 1000 2000 నేనులు రాయండి. నేను 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 అని. ఆ నేనులో నువ్వు నువ్వు చెప్పు. ఏం చదువుతావు? చెప్పలేవు. అందుకే జిల్లెళ్ళమూడి అమ్మవారు ఉంటుంది, మహాతల్లి, నేను నేనైన నేను. మంచి వాక్యం అండి అది. అన్నీ నేను నేనే, అందరికీ తల్లిని నేనే, మీ అందరూ నా బిడ్డలు, నేను మీ తల్లిని, దేవతను కాదు. చూడండి అమ్మవారు ఏం చెప్పిందో. ఆమెకు రేపు ఫిబ్రవరి 17వ తారీఖున ధాన్యాభిషేకం జరుగుతుంది. అందరూ ఒకసారి వెళ్ళి, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ధాన్యాభిషేక మహోత్సవాన్ని తిలకించి అదృష్టం ఆ రోజు ఆ ఉత్సవాన్ని చూడటం అనేది. ఒక జిల్లెళ్ళమూడిలో, ప్రపంచంలో ఎక్కడ జరగదు. ధాన్యాభిషేకం అనేటువంటిది జిల్లెళ్ళమూడిలోనే జరిగేది, ప్రపంచంలోనే జరగదు. ఏ టైంలో పోయినా ఎంతమందికైనా అన్నం తినడం కూడా ఒక జిల్లెళ్ళమూడిలోనే అనమాట, ఎక్కడా జరగదు అవి. కాబట్టి అందరూ ఒకసారి ఫిబ్రవరి 17వ తారీఖు గుర్తుపెట్టుకోండి బాగా. వెళ్ళి అమ్మవారి ధాన్యాభిషేకాన్ని దర్శించి ఆమె చెప్పినటువంటి జీవిత మహోదధిలో తరంగాలు, బుక్ పేరు గుర్తుపెట్టుకోండి, జీవిత మహోదధిలో తరంగాలు. ఆమె యొక్క చరిత్ర మొత్తం కూడా. ఎందుకంటే ఆమె చెప్పింది అనమాట, నా చరిత్ర రాసేటువంటి వాడు కవి పండితుడైనటువంటి వాడు రాయలేడు అని చెప్పింది. అంతే. చూడండి ఏం చెప్పింది మహాతల్లి. నా చరిత్ర రాసేవాడు కవి పండితుడు అనేటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు రాయలేడు అని చెప్పింది అనమాట. చదువు లేనటువంటి నిరక్షరాస్యుడు మాత్రమే చెప్పగలడు, రాయగలడు అని చెప్పింది అటువంటి మహాతల్లి. ఎందుకు అనాల్సి వచ్చింది? కంటికి కాటుక అందం, అంతేగా. కంటికి కాటుక అందం. అలాగే కవిత్వానికి అబద్ధమే అందం. కానీ సద్గురు సుబ్రహ్మణ్యం చెప్పింది, కవిత్వం అంటే అబద్ధమే. ఉన్నదాన్ని ఉత్ప్రేక్షించి రాయటం, అతిశయోక్తించి రాయటం. ఫలాని చోట మేడలు ఎలా ఉన్నాయి అంటే ఆకాశాన్ని అంటుతున్నాయి అంటారు అనమాట. కవిత్వం అంటే అది. ఆకాశాన్ని అంటే మేడలు ఉంటాయా? అసలు ఆకాశం గగనం శూన్యం. ఆకాశం అంటేనే శూన్యం అనమాట. అంటే కవి అనేటువంటి వాడు ఏంది, ఉన్నది పెంచడం కానీ అసలు తెంచడం కానీ ఏదో ఒకటి చేస్తాడు. అందుకే మహాతల్లి అమ్మవారు అందనమాట, నా చరిత్ర రాయాలంటే చదువు లేనటువంటి నిరక్షరాస్యుడే రాయగలడని చెప్పింది. అందుకే భాస్కర్ రావు అనేటువంటి అతను మాత్రమే రాయగలిగాడు. ఇంక వేరే వాళ్ళు ఎవరు కూడా రాయలేకపోయారనమాట. ఇక్కడ అమ్మవారిని ఒకసారి దర్శించండి తప్పనిసరిగా. చూడండి, నీవు నీలా